కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉరుసాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం అని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ మాటను మర్చిపోయారు అన్నారు. కాగ్ నివేదికల ప్రకారం రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన పురోగతి కనబడలేదు. సంక్షేమం పూర్తిగా కుంటుపడింది అన్నారు. పెట్టుబడులు తగ్గిపోయాయి, ప్రజల ఖర్చు సామర్థ్యం తగ్గిపోయింది, ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది, ప్రజల సొమ్ము కొంతమంది కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతోందని జగన్ విమర్శలు గుప్పించారు. 8,58,000 అంటే సరేలే పోనీలే, 6 లక్షలు కాకపోతే 8,58,000 పెడతా ఉన్నాడు, సరేలే పోనీలే అనుకోవచ్చు. కానీ 53,57,000 ఎస్ఎఫ్టీ ఏంది స్వామి? రాష్ట్ర రెవెన్యూలో దేశ స్థాయిలో 13.76% పెరుగుదల ఉండగా ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 3.8% మాత్రమే అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒకే ఏడాదిలో 1,37,546 కోట్ల అప్పు చేసిందని జగన్ ఆరోపిస్తున్నారు. గతంలో తమ హయాంలో చేసిన అప్పు 3,32,671 కోట్లు కాగా చంద్రబాబు పాలన ఏడాదిలోనే దానికి సగానికి పైగా అప్పులు చేశామన్నారు. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు 3,32,671 కోట్లు చేస్తే ఈ 12 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల కాలంలోనే కిందున్న టేబుల్ చూడండి, 1,37,546 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి. అంటే వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే 41% అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఫైనాన్స్ అకౌంటబిలిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ అప్పుల ప్రక్రియ కొనసాగుతుందని జగన్ విమర్శించారు. విద్యుత్ కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఒప్పందాలు చేసిందని జగన్ అంటున్నారు. పీక్ అవర్ సమయంలో ₹4.60 ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని, ఇదే సమయంలో వైసీపీ హయాంలో అదే విద్యుత్తును ₹2.49 కొనుగోలు చేశారని జగన్ గుర్తు చేశారు. ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేయడంలో పెద్ద స్కామ్ ఉందని జగన్ ఆరోపిస్తున్నారు. లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు, కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు, అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు. ఇక ఉర్సా అనే ప్రైవేట్ సంస్థకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బిడ్ లేకుండా కేటాయించారని జగన్ ఆరోపించారు. రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టారన్నారు. ఇది పారదర్శకతకు వ్యతిరేకంగా ఉందని, ప్రజా ఆస్తులను కొంతమంది ప్రైవేట్ లబ్ధిదారులకు అప్పగించడం ప్రజాధనాన్ని దోచిపెట్టడం అని అన్నారు. విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉరుసాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసాం. ఈ మనిషి నారా లోకేష్కి స్నేహితుడు.